ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం. సరే బుల్బుల్, ఇక నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాగే ఎక్కువగా ఆలోచించద్దు. ఓకే? ఒకే గతాన్ని ఒకే నిజాన్ని ఊరేసినారే చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే. ప్రవీణ్, ఏంటి బుల్బుల్? జవాబై సాగిన చెరో ప్రశ్నలే. అది నేను యాక్చువల్లీ ఏం లేదు, సారీ. బుల్బుల్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి? మనం మళ్ళీ కలవకూడదనే కదా నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నది? ఎందుకంటే మళ్ళీ మనం కలుసుకున్నాము అంటే అప్పుడు మీ అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, అలాగే మనం కలుసుకోవడంలో స్వార్థం ఉంది అనుకుంటారు. అందుకే బుల్బుల్, మనల్ని దేవుడే కలిపాడు ప్రజ్ఞావదిన అభిల కోసం, మనం వాళ్ళని కలపాలనే ఉద్దేశంతో. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అదే జరిగింది. మనిద్దరికీ ఏదైతే జరిగిందో బహుశా దీన్ని తలరాత అంటారేమో బుల్బుల్. మనం ఏదైతే కోరుకుంటామో అది ఎప్పటికీ జరగదు. ఐఎమ్ సారీ. ఇంత దగ్గర అంతులేని దూరం, ఇంతకాలము దారి లేని దూరం, జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే. స్నేహమంటూ లేక ఒంటరైన దూరం, చుట్టమంటూ లేని మంటతోని దూరం, బంధనాలు తెంచుతూ ఇలా భలేగా మురిసే ఎడబాటులోని చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే. I love you, Bulbul. I love you, Bulbul. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నలే మిగిలినారే. ప్రవీణ్, నేను నీకేం చెప్పాలనుకున్నానంటే నువ్వు నాకు తోడుగా లేకపోయి ఉంటే అప్పుడు నేను ప్రయత్నం కూడా చేయలేకపోయేదాన్నేమో. ఐ నో మనం ఎప్పటికీ ఒక్కటి కాలేం, బట్ ఐఎమ్ ష్యూర్ నువ్వు ఎప్పుడు నాకు ఇలాగే తోడుగా ఉంటావని. ఎప్పటికీ రాయికొక్క మాట మార్చు దూరం, మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం, మూడు ముళ్ళ బుల్బుల్, బుల్బుల్, నేను నీకు సారీ చెప్పాలి. చూడు, నువ్వు ఆ ఎంఎంఎస్ గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ అదంతా అబద్ధం. బుల్బుల్, దయచేసి నా మాట నమ్ము. నేను ఈ టైంలో నాకంటే ఎక్కువగా ప్రజ్ఞ గురించి ఆలోచిస్తున్నాను. తన పరిస్థితి ఎలా ఉందో తెలియటం లేదు. ఎలా ఉంది తను? నువ్వు తను గాని కలిసావా? తెలుసుకొని నువ్వేం చేస్తావు? సింపతి చూపిస్తావా? హెల్ప్
హెల్ప్ చేస్తావా? ఎంఎంఎస్ గురించి నాకు తెలియదు, కానీ మా అక్క జీవితంలో ఏదైతే జరుగుతుందో దానికి కారణం నువ్వు మాత్రమే అని గుర్తుంచుకో సురేష్. నువ్వు తన లైఫ్ లోంచి ఎందుకు వెళ్ళిపోవడం లేదు? ఎందుకు తన్ని మాటికి డిస్టర్బ్ చేస్తున్నా? పైగా ఈసారి నువ్వు డిస్టర్బ్ కాదు, మొత్తం తన జీవితాన్నే నాశనం చేసి వచ్చేసావు. తన ఇల్లు, తన భర్త, తన ప్రేమ మొత్తం అంతా కూడా నేనేం చేశాను బుల్బుల్? ఎందుకలా అంటున్నావు నువ్వు? నువ్వేం చేసావో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆ, ప్రజ్ఞ అక్కకి మా బావగారికి డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏమీ మిగల్లేదు. ఇప్పుడు ఇదంతా జరిగిందంటే దానంతటికీ కూడా కారణం కేవలం నువ్వు. స్నేహితుడిగా తన్ని మోసం చేసావు, ఇంకా ఏం మిగిలిందని తన జీవితంతో ఆడుకుంటున్నా. నీ మొహం చూసినా, నీ పేరు విన్నా నాకెంత కోపం వస్తుందంటే. మా అక్క కూడా నిన్ను చాలా ద్వేషిస్తుంది. నీతో ఎప్పటికీ మాట్లాడనే మాట్లాడదు. నేను పెళ్లి చేసుకోవడానికి సరే అన్నాను, కానీ నేను అసలు ఈ పెళ్లి ఎలా చేసుకోగలను? నేను ఈ పెళ్లి చేసుకోలేను. అయినా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను స్వయంగా ఆయన జీవితంలో నుండి వెళ్ళిపోతున్నాను కదా, మరి ఎందుకు నా జీవితం గురించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పెళ్లి యా ఆ ట్రాక్ రెడీగా ఉంది నా యూఎస్బీలో. ఈరోజు సాయంత్రానికల్లా అందజేస్తాను. అరే ఇదేంటి, నా యూఎస్బీ ఏమైపోయింది? ఇక్కడే కదా పెట్టాను నేను. అందులో నా పాటలన్నీ ఉన్నాయి. వాట్ ఇస్ ఇది? నా పిల్లో యూఎస్బీ కాదు. హే, యూఎస్బీ ఎక్కడ? అయినా దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు? ఇది అక్కడ ఉండాలి కదా. మీరే ఇక్కడ దాన్ని ఉంది. అక్కడ పెట్టి మర్చిపోయారు. నేనున్నప్పుడే ఏది దొరకడం లేదు. నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో అర్థం కావడం లేదు. నేను నీకు చెప్పాను కదా, వెళ్లే లోపు నువ్వు ఒక లిస్ట్ తయారు చేసి పెట్టు అని. కానీ వెళ్లే ముందు కూడా నువ్వు నన్ను ప్రాబ్లమ్స్ లోనే చూడాలనుకున్నావు. ఐ నో ఇట్. ఏదో నేను రాకముందు అన్ని ఈజీగా దొరికేవన్నట్టుగా మాట్లాడుతున్నారు. యా యు ఆర్ రైట్. నా హెడ్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు? నా హెడ్ ఫోన్స్ ఎక్కడ? నా హెడ్ ఫోన్స్ కనిపించట్లేదేంటి? ఓ! ఆ! నీ కళ్ళు కనిపించట్లేదా? మీకు కళ్ళు కనిపించడం లేదా? వస్తువులు కళ్ళ ముందే ఉంటాయి, కానీ వాటి గురించి వెతుకుతారు. ఇప్పుడంతా సవ్యంగానే జరుగుతుంది కదా, అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ కోరుకోవడం లేదు. నువ్వు సింపుల్ పని కూడా ఎందుకింత కష్టంగా మారుస్తావు అర్థం కాదు. మీరు కూడా ఏ పని తినక చేయరు కదా. నువ్వు రావడానికి ముందు అన్ని సవ్యంగానే చేసుకుంటుండేవాడిని. నువ్వు ఒకసారి ఇంటి నుంచి వెళ్ళిపోయావంటే ఆ తర్వాత తన్ను వచ్చి అంతా చూసుకుంటుంది. ఈ గదితో పాటు నన్ను కూడా. ఏమైంది, నువ్వు ఇంత అప్సెట్ ఎందుకు అయ్యావు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్లోకి తన్ను రాకూడదనుకుంటున్నావా? ఇప్పుడు నీ జీవితంలో కూడా సురేష్ వస్తున్నాడు కదా. అతను నా లైఫ్లోకి రావడం లేదు. మీరే నన్ను బలవంతంగా అతని లైఫ్లోకి నెడుతున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నన్నైతే ఒప్పించారు, కానీ మీరు ఈ విషయం సురేష్కి చెప్పారంటే తను ఖచ్చితంగా దీనికి అంగీకరించడు. అప్పుడు మీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అర్చన తొందరగా టిఫిన్ పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఈ రోజు నాకు నువ్వెక్కడేం చేస్తున్నావు? చిన్నప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులే పెద్దయ్యాక వెంటాడుతూ ఉంటాయని విన్నాను నేను. నాకు తెలిసి నీకు కూడా ఇప్పుడు ఇలాగే జరుగుతోందనిపిస్తోంది. ఇంతకీ
నీకు ప్రజ్ఞకి మధ్య ఎంతకాలం నుండి నడుస్తోంది? నువ్వెందుకలా కోపంగా చూస్తున్నావు? నువ్వు నీ కిటికీలో నుంచి ప్రజ్ఞని చూడటం నేను కళ్ళారా స్వయంగా చూశాను. యూ నాటీ ప్రొఫెసర్. నీ మనసు ద్వారా ప్రజ్ఞ మనసు కిటికీని తెరిచేశావు కదా నువ్వు. మేరే సామనే వాలే ఖిడకీ మే ఎక్ చాంద్ కా టుకుడా రహతా హై. చాలా విచిత్రమైన లవ్ స్టోరీ తెలుసా మీ ఇద్దరిది? ఈ కాలంలో ఇలాంటి లవ్ స్టోరీలు ఎక్కడ కనిపిస్తాయి చెప్పు మనకి? ఈ కాలంలో ఇలాంటి రొమాన్స్ ఎక్కడ కనిపిస్తుంది? అది వీధిలో ప్రారంభమై మా ఇంటి వరకు చేరుకుంది. వై సో షై ప్రొఫెసర్? చూడు, నా ముందు సిగ్గుపడితే నీకు ఏది దక్కదు. కానీ నువ్వు నాకు నీ సీక్రెట్ గురించి చెప్పావు అంటే అప్పుడు నీకు నువ్వు ఊహించింది దక్కుతుంది. చాలు ఈ కాపు. ఓ, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నా భార్యని లాగేసుకోవచ్చు, కానీ నేను నీ యాపిల్ తీసుకుంటే తప్పు అవుతుందా? జ్యూసీ. సరేగాని చూడు ప్రొఫెసర్, నేను నీకు ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు తప్పుగా అనుకోకూడదు, సరేనా? జవాబు చెప్పాలి. సరే, నేను ఆ ప్రశ్న అడుగుతాను. నాకు ఒక విషయం చెప్పు, నీకు ఈ కళ్ళజోడు ఎలా నచ్చింది? సరే చెప్పొద్దునే, నేనే చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడి రాత్రంతా ప్రజ్ఞని చూస్తూనే ఉండేవాడివి కదా, దానివల్ల నీ కళ్ళు బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటాయి. అలా స్ట్రెస్ అవడం వల్లనే నీ కళ్ళలో ఉన్న వెలుగంతా తగ్గిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ భార్య గురించి ఇలా మాట్లాడే అధికారం నీకు లేదు అభి. నాకు పూర్తి హక్కు ఉంది ప్రొఫెసర్, ఎందుకంటే నా భార్య ఉందే. ఇప్పుడు తను నా భార్య కాదు. కమాన్ ప్రొఫెసర్, ఇంత కోపం ఎందుకు? నేను ఇక్కడికి గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఐఎమ్ ఫ్రమ్ ద లవ్ మాఫియా. నేను కేవలం ప్రేమను పంచుతూ ఉంటాను. ఈరోజు నేను నీకోసం ఎలాంటి ఆపర్చునిటీ తీసుకొచ్చానంటే దాని గురించి నువ్వు అసలు కలలో కూడా ఊహించలేవేమో తెలుసా? నీకు గుర్తుందా కిందటిసారి నేను నిన్ను ఒక ఎంఎంఎస్ గురించి కొట్టాను, కానీ ఈసారి అదే ఎంఎంఎస్ గురించి నేను నీకు చాలా పెద్ద రివార్డ్ ఇవ్వాలని వచ్చాను. యాక్చువల్లీ నేను ఏం చేయబోతున్నానంటే దాని గురించి నువ్వు ఎప్పటికీ ఆలోచించలేవు తెలుసా? నేను నీ కలల్ని సాకారం చేయడానికి వచ్చాను. చూడు, పొడుపు కథలు వేయదు. ఏం చెప్పాలో సూటిగా చెప్పు. 1 సెకండ్. హలో మిస్టర్ పెళ్లి కొడక. ఏం చేస్తున్నావు నువ్వు? అరే, ప్లీజ్, ఉండండి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అరే, తెలుసా? look ప్లీజ్, at yourself. ప్లీజ్ తీ. ఎంత అందంగా ఉన్నావు. యాక్చువల్లీ ఈ తలపాగా నీకు ఎంత మాత్రము సూట్ అవ్వలేదు, ఎందుకంటే దీన్ని నా ఫేస్ కట్కి తగ్గట్టు తయారు చేయించాను. ఏంటిదంతా? చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు, లేకపోతే బయటికి గెంటేస్తాను. అరే, నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు నన్ను బయటికి గెంటడం కాదు, ప్రేమతో కౌగులించుకుంటావు. ఇట్స్ అబౌట్ యువర్ హ్యాపీనెస్. అవును, నేను ప్రజ్ఞ గురించే మాట్లాడుతున్నాను. నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపించబోతున్నాను. అరే, నువ్వు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ఇదంతా ఎలా జరుగుతుందా అని టెన్షన్గా ఉందా? నేనున్నాను కదా. నేను పంతులు గారితో కూడా మాట్లాడాను. రేపు ముహూర్తం చాలా బాగుందట. ముందు పెళ్లి వాళ్ళు వస్తారు, ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత అప్పగింతలు. ఓ మై గాడ్, ఇన్ని ఫంక్షన్స్ ఇప్పుడు ఒకే రోజు చేయాలి. నువ్వు ఇంకా అలాగే నిలబడి ఉన్నావేంటి? వెళ్ళి ఏర్పాటు మొదలుపెట్టి వెళ్ళు. ఓ, నీళ్ళు ఇప్పుడు ఏదైతే సంతోషం ఉందో దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టు. అది కట్టలు తెంచుకుని బయటికి వచ్చేసేలా. ఇక చాలా ఆపు నీ తమాషాలు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ప్రజ్ఞ అసలు నీ గురించి ఏం ఆలోచిస్తోంది, కానీ నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తున్నావా? చూడు, నాకు తెలుసు నువ్వు చాలా డబ్బున్న వ్యక్తివని. నీకు జీవితంలో ఏం కావాలనుకుంటే అది నీకు దక్కుతుందని తెలుసు, కానీ నువ్వు దేవుడు అయితే కాదు కదా. నువ్వు దేవుడివి కాదు. ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అనుకోవడానికి నువ్వు ప్రజ్ఞ గురించి ఇంత నీచగా మాట్లాడగలవని నేను అసలు ఇప్పుడు ఊహించడం కూడా లేదు. నీ గురించి నేను ఎంత ఆలోచించినా అది తక్కువే అవుతుంది. నువ్వు దొరికిపోయావు కాబట్టి ప్రజ్ఞని వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా, కానీ నేను అలా జరగనివ్వను. నేను ప్రజ్ఞకి నీకు పెళ్లి చేసి తీరుతాను. నేను ఏవైనా చేయగలను. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అవకాశం ప్రజ్ఞని కాపాడడానికి. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదంటే
అప్పుడు తను జీవితాంతం అవమానాలు భరించాలి. అందరూ తన వీడియోని చూసి తనని ఎగతాళి చేస్తారు. తను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందరూ తనని చాలా చులకనగా చూస్తారు. మీరిద్దరూ కలిసి నా పరువు తీయాలని ఎంతో ప్రయత్నించారు కదా, కానీ ఇప్పుడు జీవితాంతం తను అవమానాల్ని భరించాల్సి వస్తుంది. నేను నీకు అవకాశం ఇస్తున్నాను ప్రజ్ఞని కాపాడడానికి. ఎందుకంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు అంటే తను జీవితాంతం అవమానాలు భరించాలి. అందరూ తన వీడియో చూసి తనని ఎగతాళి చేస్తారు. తను రోడ్డు మీద వెళ్తూ ఉంటే తనందరూ నీచమైన దృష్టితో చూస్తారు. జీవితాంతం తను అవమానాల్ని భరించాల్సి వస్తుంది. ఎంఎంఎస్ గురించి నాకు తెలియదు, కానీ మా అక్క జీవితంలో ఏదైతే జరుగుతుందో దానికి కారణం నువ్వు మాత్రమే అని గుర్తుంచుకో సురేష్. నువ్వు నీ రిప్యుటేషన్ గురించి అస్సలు ఆలోచించలేదు. నువ్వు టీచర్వి కదా, చిన్న 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 పిల్లల్ని చదివిస్తూ ఉంటావు. వాళ్ళందరికీ ఎప్పుడైతే నీ నిజ స్వరూపం గురించి తెలుస్తుందో అప్పుడు నీకు తెలుసా వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో? అరే చీటర్ 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 మే ఐ నాట్, అరే చీటర్ 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 యు మే నాట్. అలాగే నీ ఫ్యామిలీ ఒక్కసారి ఆలోచించు. నేను సిద్ధమే. ఏమన్నావు నువ్వు? పెళ్ళికి నేను సిద్ధమే. ఐ కెన్ ఫీల్ యువర్ బ్రెత్. నిన్ను నువ్వు సంభాళించుకో. ఈ ఎగ్జైట్మెంట్లో నువ్వు స్పృహ కోల్పోకుండా ఉండాలి. నా గురించి ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు. ప్రజ్ఞ జీవితం నాశనం కావటం చూస్తూ ఉండలేను. నేను పెళ్లి చేసుకుంటానంటే దాని అర్థం నేను తన్ను ప్రేమిస్తున్నానని కాదు. తను నాకు మంచి స్నేహితురాలని ఒప్పుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అని ఒప్పుకుంటున్నాను. నా స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను తను వదిలి వెళ్ళిపోలేను. ఇక ఈ ఇన్ఫర్మేషన్ నేను అందరికీ చెప్పడానికి ముందు నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నీ వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయావు. కనీసం మానవత్వాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. నీకు తెలిసే నేను అనుకునేవాడిని నువ్వు ఈ ప్రపంచంలో అందరికంటే లక్కీ అని. ఎందుకంటే నీకు ప్రజ్ఞ లాంటి భార్య దొరికింది కాబట్టి. కానీ నేను ఇప్పుడు నమ్మకంగా చెప్పగలను అందరికంటే నువ్వు అన్లక్కీ అని. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు తనతో ఉండి కూడా తనని ఇంకా అర్థం చేసుకోలేకపోయావు. మరో విషయం, నువ్వు ప్రజ్ఞకు దూరం అవుతున్నావు కాబట్టి ఇలా మాత్రం అనుకోకు. ప్రజ్ఞ నీకు తగిన మనిషి కాదు అని. చెప్పాలంటే నువ్వే తనకి తగినవాడివి కాదు. అంటే దాని అర్థం నేను తనకి తగినవాడిని అని కాదు. నేను తన గురించి ఆలోచిస్తానంతే. నేను ఈ రోజు వరకు తనకి ఎలాంటి సంతోషం ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వలేను. కానీ తనను ఖచ్చితంగా గౌరవిస్తాను. ఐఎమ్ సారీ ప్రొఫెసర్, నేను నీ స్పీచ్ మీద అంతగా దృష్టి పెట్టలేదు. కానీ చాలా సంతోషంగా ఉంది నువ్వు ఈ పెళ్లికి అంగీకరించావు కదా ప్రొఫెసర్. కంగ్రాచులేషన్స్. ఇంకా నువ్వు నిలబడి అలాగే ఏం చేస్తున్నావు? వెళ్ళి ఏర్పాట్లు చూసుకో. నేను వెళ్ళి నా భార్య కాదు, సారీ, నేను నీకు కాబోయే భార్య పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ఇక ఈ తలపాగా దేనికి పనికిరాదు. అందుకని నువ్వు వెళ్ళి ఒక మంచి తలపాగా చేయించుకో. అది నీ కుర్తాకి కాదు, నీ కళ్ళ జోడికి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చూసుకో. అది ఎందుకంటే ఇప్పుడు నీ వెడ్డింగ్ ఆల్బమ్ తయారవుతుంది. దానిని నీ పిల్లలు చూస్తారు. అప్పుడు నీ పిల్లలు నీ ఫొటోస్ చూసి అనుకోవాలి కదా, మై డాడీ స్మార్టెస్ట్ అని. హలో ప్రజ్ఞ, హౌ ఆర్ యు? నేను నీకు కొంచెం హెల్ప్ చేయనా? కమ్ ఆన్, నేను నీకు ఈ మాత్రం చేయాలి కదా. ఎందుకంటే నీ కారణంగానే కదా నాకు ఇంటికి రావడానికి దారి దొరికింది. నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, కానీ భగవంతుని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను నీ నిజ స్వరూపం ఆయనకి తెలిసిపోవాలి అని.
కానీ నాకు భయంగా కూడా ఉంది. నీ గురించి నిజం తెలిసాక ఆయనకి ప్రేమ మీద ఉన్న నమ్మకం ఎక్కడ పోతుందో అని. డోంట్ వరీ, అభికి నా గురించి చాలా బాగా తెలుసు. నా గురించి తెలుసుకున్న తర్వాతే తను నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. అలాగే నేను కూడా తనని నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావో బాగా తెలుసు. ఆయన వస్తువునే చూసుకోలేవు, ఇక ఆయన ఇంటినెలా చూసుకోగలవు? షిల్ ప్రజ్ఞ, దిస్ ఇస్ జస్ట్ అ వాచ్. ఒకవేళ ఇది విరిగిపోతే కూడా ఇలాంటివి మరో 10 వాచ్లు కొనుక్కోగలడు అభి. అది కాకుండా ఇలాంటి పనులన్నీ కూడా పనివాళ్లు చేస్తారు. నా పనేంటో తెలుసా నీకు? కేవలం అభి మనసును సంతోషపెట్టడం. ఆయన మనసు సంతోషపెట్టడానికి బదులు మనసు విరిచేయకుండా ఉంటే చాలు. ఒకవేళ అలా జరిగితే నువ్వే బజారుకి వెళ్ళినా మరొక మనసును తీసుకురాలేవు. కొన్ని విషయాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాటిని ప్రాణంగా చూసుకోవాలి. బాగుంది. నీ మాటలు వింటుంటే నీ మనసు ఇక్కడే ఇరుక్కుపోయిందని నాకు అనిపిస్తుంది ప్రజ్ఞ. నువ్వు కానీ అభిని నిజంగానే ప్రేమించడం లేదు కదా? డోంట్ వరీ, నాకు నీ వన్ సైడెడ్ లవ్ స్టోరీలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇక్కడికి అభికి హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చాను, పెళ్లి ఏర్పాట్లు చేయడానికి. నీకేమైనా పర్టికులర్ పువ్వులంటే ఇష్టం ఉందా పెళ్లిలో డెకరేట్ చేయడానికి? నువ్వు నా కోసం నిజంగానే పువ్వులు తీసుకురావాలి అనుకుంటే ఎర్ర గులాబీ పువ్వులు తీసుకురా. నీకు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నా భర్త పక్కన నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని.